మనం బ్రహ్మ సంహితలో 25 శ్లోకాలు చూసాం. 26, 27 వాళ్ళు చదువుదాం. 26 అధతేపే స సుచిరం ప్రీణన్ గోవిందమవ్యయం శ్వేతద్వీపపతిం కృష్ణం గోలోకస్థం పరాత్పరం ప్రకృత్యా గుణరూపిణ్యా పర్యుపాసితం సహస్రదళ సంపన్నే కోటికింజల్క బృంహితే భూమిశ్చింతామణిస్తత్ర కర్ణికారే మహాసనే సమాసీనం చిదానందం జ్యోతిరూపం సనాతనం శబ్దబ్రహ్మమయం వేణుం వాదయంతం ముఖాంబుజే విలాసిని గుణవృతం స్వైరం శైరభిష్టుతం. తాత్పర్యం, ప్రతిపదార్థం. అధ అప్పుడు తేపే తపస్సునాచరించెను సహా ఆ బ్రహ్మ సుచిరం చాలా కాలము వరకు ప్రీణన్ సంతోషపడుచు గోవిందం గోవిందుని అవ్యయం అవినాశి శ్వేతద్వీపపతిం శ్వేతద్వీపస్వామిని కృష్ణం శ్రీకృష్ణుని గోలోకస్థం గోలోకమునందు స్థితుడైయుండు వానిని పరాత్పరం సర్వోత్కృష్టుని ప్రకృత్యా ప్రకృతితో గుణరూపిణ్యా త్రిగుణాత్మకమైన రూపిణ్యా రూపమును పొందిన పర్యుపాసితం ఉపాసింపబడిన సహస్రదళ సంపన్నే 1000 రేకులతో సుసంపన్నమైన కోటి కింజల్క బృంహితే అసంఖ్యాకములైన కేసరములతో కూడిన భూమి చింతామణి అంటే అద్భుతమణి తత్ర అచట కర్ణికారే కర్ణికారము పైన మహా ఆసనే మహాసనమునందు సమాసీనుడై ఉన్న చిదానంద స్వరూపుని జ్యోతి రూపం జ్యోతిస్వరూపుని సనాతనం నిత్యుని శబ్దబ్రహ్మమయం దివ్యనాదయుతమైన వేణువును వాదయంతం వాయించున్న ముఖ అంబుజే ముఖ కమలమున విలాసిని గణ వృతం గోపికలతో పరివేష్టింపబడిన స్వైహి తమ అంశలతో అభీష్టుతం పూజింపబడెను. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభుపాద. గోవిందుని సంతృప్తిపరచు కోరికతో బ్రహ్మ శ్వేతద్వీపపతియు గోలోకవాసియు అయిన శ్రీకృష్ణుని గురించి చాలా కాలము తపస్సు చేశాను. అతడు ఈ విధముగా ధ్యానించను. ఏమని ధ్యానించాడు? ఇట్లా ఉంది. ఏంటది? గోలోకమనడి దివ్యధామమునందు సహస్రదళములతో కోట్ల కొలది కేసరములతో విలసెల్లడి ఒక కమలము కలదు. దాని కర్ణికార మధ్య భాగమున ఒక విశాలమైన దివ్యాసనము విరాజిల్లుచున్నది. నిత్యుడు చిదానందుడు జ్యోతిస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఆ ఆసనముపై విరాజిల్లుచు తన ముఖ కమలమునందు శబ్ద బ్రహ్మమయమైన వేణువును ధరించి దివ్యనాదమును పూరించుచున్నాడు. అతడు తన ప్రియమైన గోపికలచే పరివేష్టితుడై వారి విస్తృతాంశల చేతను మరియు అతని భౌతిక త్రిగుణాత్మకమైన బహిరంగ శక్తి చేతను పూజింపబడుచున్నాడు. బహిరంగ శక్తి అంటే మాయ. ఇక్కడ బ్రహ్మ ఈ తాత్పర్యం మనం చూసినట్లయితే బ్రహ్మ తపస్సు చేస్తున్నాడు. ఏమని ధ్యానిస్తున్నాడు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది ఆయన ధ్యానం? శ్వేతద్వీపపతియు గోలోకవాసి అయిన కృష్ణుడి గురించి. గోలోకం అనే ధామంలో సహస్రదళములతో కోట్ల కొలది కేసరం. సహస్రదళములు అంటే పుష్పానికి రేకులు అంటాం కదా, అవి ఇక్కడ దళాలు అంటున్నారు. ఏంటది? కమలం. కేసరంతో ఉండే ఒక కమల పుష్పం ఉంది. ఆ కమలంకి అనేక రేకులు చుట్టూ ఉంటే మధ్యలో కర్ణికారం అంటారు దాన్ని. కర్ణికారం అంటే మధ్యలో ఉండే భాగం. అక్కడ ఒక విశాలమైన దివ్య ఆసనం ఉంది. ఆ రేకులు ఏవైతే చుట్టూ వేల కొలది రేకులు ఉన్నాయో అవి ఏమిటి అంటే, ఇక్కడ ఇవ్వలేదు మనకి, మరొక చోట ఇచ్చారు. ఏమిటంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఆ రేకుల్లో ఒక్కొక్క రేకులో మళ్ళీ ఒక్కొక్క గోపిక ఉంటుంది. ప్రధానమైన సకులు వాళ్ళందరూ ఉంటారు. అంటే మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, చుట్టూ గోపికలు ఉండే స్థలాలు ఉన్నాయి. అంటే అది చాలా విశాలమైన
ఒక పెద్ద కమలం పుష్పం అని మనం అర్థం చేసుకోవచ్చు. అది సాధారణమైనది కాదు, చాలా చాలా పెద్దది. అంటే అందులో కర్ణికలో కృష్ణుడు కూర్చున్నాడు, మళ్ళీ కృష్ణుడు చుట్టూ మళ్ళీ గోపికలు ఉన్నారు అంటే అది ఎంత పెద్దది. కాబట్టి మనకు కనపడే చిన్న పువ్వు లాంటిది కాదు, అది చాలా పెద్దది అనమాట. అంటే ఇక్కడ మనం భూమి మీద పోల్చుకోవాలంటే మన దేశం అంత ఉండొచ్చు బహుశా, మన భారతదేశం అంతా ఉందనుకోవచ్చు సుమారుగా ఊహకే. కాబట్టి అటువంటి ఒక కమలం ఉంది, మధ్యలో విశాలమైన దివ్యాసనం మీద కృష్ణుడు ఉన్నాడు. నిత్యుడు చిదానందుడు జ్యోతి స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఆసనంపై విరాజిల్లుతూ తమ ముఖ కమలమునందు శబ్ద బ్రహ్మమైన వేణువును ధరించి దివ్యనాదమును పూరించున్నాడు. అతడు తన ప్రియ గోపికలచే, ఇంకా ఏమిటి అక్కడ ఉండడమే కాదు, గోపికలు అందరూ ఉన్నారు, ఇంకా వారి విస్తృతాంశాల చేతను. మరి గోపికలకు చుట్టూ వాళ్ళ యొక్క దాసీలు అంటే మంజరులు, ఇంకా చిన్న వాళ్ళు అందరూ దాసానుదాసు వాళ్ళ కింద సేవకులు, మరియు అతని భౌతిక త్రిగుణాత్మకమైన బహిరంగ శక్తి చేతను పూజింపబడుచున్నాడు. మాయ చేత కూడా పూజింపబడుతూ ఉన్నాడు. నిజానికి మాయ ఎప్పుడు కూడా కృష్ణుడికి దగ్గరలో రాదు, కానీ అక్కడ ఆ మాయాశక్తి యొక్క ప్రతిరూపం అక్కడ భగవంతుడిని పూజిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. వ్యాఖ్యానం. ధ్యాన విషయం పూర్తిగా అలౌకికము. ధ్యానం అంటే ఇక్కడ బ్రహ్మ ధ్యానం చేస్తున్నాడు కదా ఇదంతా, కాబట్టి ఈ ధ్యానం అనేది లౌకికమైన విషయం కాదు, అలౌకికం. కాబట్టి ఇప్పుడు కలియుగంలో చాలామంది ధ్యానం పేరుతోటి ఈ బల్బుని చూడండి, ఆ గోడ మీద ఒక చుక్క పెట్టుకొని ఎర్ర చుక్క నల్ల చుక్క పెట్టుకొని ఆ చుక్కను చూడడం, ఇదంతా ధ్యానం కాదు, ఇదంతా ఏదో భ్రమ. చెప్పాలంటే ధ్యానం అనే భ్రమ అంటారు దాన్ని. కొంతమంది ఏంటంటే చిన్న లైట్ని చూస్తారు, కొంతమంది ఏమీ లేకుండా తెల్లని గోడను చూసి ధ్యానం అంటారు. ఇవి ఏవి ధ్యానం కాదు, ఎందుకంటే ఇదంతా భౌతికమే. కానీ ధ్యాన విషయం పూర్తిగా అలౌకికం అన్నారు. అంటే భౌతికం కానప్పుడు ఇది ధ్యానం ఎలా అవుతుంది? ఎక్కడ చెప్పారు ధ్యానం ఇలా చేయాలని? లైటునో లేదా నల్ల చుక్కనో తెల్ల చుక్కనో ఇంకేదో ఊహించండి, లేదా మీరు గాలి పీల్చేదాన్ని గాలి మీద మనసు పెట్టండి, అది ధ్యానం. అది ఎవరు చెప్పారు? కాబట్టి ఇదంతా కూడా మోసం అంతే. కలియుగంలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఆయనను రజోగుణ స్వభావ వశమున సత్వరజస్తమో గుణమయములైన దుర్గాదేవి మున్నగు రూపములను ధరించునట్టి అపరాశక్తి స్వరూపిణి అయిన మాయయు, అట్లే ఇతర అచిత్ శక్తులను పూజ్యభావంతో శ్రీకృష్ణ భగవాను ధ్యానించును. అయినా కూడా ఏం చేస్తుంది? మాయ కూడా కృష్ణుని ధ్యానిస్తుంది పూజ్యభావంతో. అచిత్ శక్తులు, చిత్శక్తి అంటే ఆధ్యాత్మికం, అచిత్ శక్తి అంటే భౌతికమైన అనేకమైన ఇతర శక్తులు, ఏవైతే భౌతిక సంసారంలో ఉండే శక్తులన్నీ కూడా కృష్ణుని ధ్యానిస్తూ ఉన్నాయి. ఎందుకని ధ్యానిస్తున్నాయి? కృష్ణుడి ద్వారానే వాళ్ళకి శక్తి వస్తుంది, వాటి ద్వారానే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు సంసారం. హృదయమునందు భౌతిక వాంఛలు లేశమాత్రముగానైనను ఉండినచో అతనికి మాయాదేవి యొక్క ఉపాస్యతత్వమే పూజనీయమగును. కాబట్టి ఎవరికైనా భౌతిక కోరిక కొంచెం ఉన్నా కూడా మాయాదేవి యొక్క ఉపాస్యతత్వం, మాయాదేవిని ఎలాగ ఉపాసించాలో ఆ తత్వమే వీళ్ళు పూజ చేస్తారు. ఎవరు? భౌతిక కోరికలు ఉన్నవాళ్ళు. ఆయనను మాయాదేవిని పూజింపక ఆవిడ యొక్క ఉపాస్య తత్వము అంటే మాయాదేవి యొక్క ఉపాసించే అతని యొక్క, ఇక్కడ ఏమంటున్నారు, లేసే మాత్రముగానే ఉన్నా కూడా ఇక్కడ మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఉపాస్యతత్వం అంటే మాయాదేవి యొక్క ఉపాస్యతత్వం ఏంటి? మాయాదేవి ఎవరిని పూజిస్తుందో దాన్నే పూజించవచ్చు. అంటే ఎవరు? భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు కూడా. ఆయన్ను మాయాదేవిని పూజింపక ఆవిడ యొక్క ఉపాస్యతత్వం అంటే ఎవరిని? భగవాన్ని పూజించటం వలన మనోభీష్టములు సిద్ధించును. అంటే మాయాదేవి కూడా ఎవరిని ఉపాసిస్తుంది? ఎవరిని పూజిస్తుంది? కృష్ణుడిని. కాబట్టి మాయాదేవిని కాకుండా కృష్ణుని పూజిస్తే భౌతిక కోరికలు కూడా తీరుతాయి. మనకి ఇక్కడ చూడొచ్చు కదా, వెంకటేశ్వర స్వామి ఎవరు? కృష్ణుడే. ఆయన్ని పూజించి చాలామంది ఆపద మొక్కులని, వీసాలని, భార్య అని, సంసారం అని, లేదా వ్యాపారంలో అభివృద్ధి అని రకరకాల మొక్కుకుంటూ ఉంటారు. ఇది వస్తే అది చేస్తాం, అది వస్తే ఇది చేస్తామని ఈ విధమైన మొక్కుకుంటూ ఉంటారు. అయినా అవి కూడా తీరుతూ ఉంటాయి. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషపరం. శ్రీమద్ భాగవతంలో 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకం నందలి ఈ శ్లోకం ఏమని చెప్తుంది? భగవద్విభూతిని కలిగి ఉన్న ఇతర దేవతలు వివిధ భౌతికములైన వరములను ప్రసాదించుడు. అయినను బుద్ధిమంతుడైన వ్యక్తి వారిని పూజింపక సర్వశక్తిమంతుడును సర్వమంగళకరుడైన భగవానుని యందు నిశ్చల భక్తిని కలిగి ఉండవలను. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం ఏంటంటే ఎవరు ఎటువంటి కోరికలు ఉన్నా లేకపోయినా ఎవరు పూజించినా
తీవ్రంగా భక్తియుక్త సేవలో ఉన్నట్లయితే ఆ కోరికలన్నీ తొలగిపోయి పరమపురుషుణ్ణి కృష్ణుని పొందగలరు అని చెప్తుంది. కనుకనే బ్రహ్మ మాయాదేవి యొక్క ఉపాస్య తత్వము గోలోకవాసి అయిన శ్రీకృష్ణునే ధ్యానించను. ఇతరములైన ఏ భౌతిక వాంఛలు లేని భక్తియే నిష్కామ భక్తి అనబడను. ఇతర ఏ కోరికలు లేకుండా అంటే కేవలం కృష్ణుని సంతృప్తి పరచడం తప్ప మరే కోరికలు లేకుండా ఉంటే అదే నిష్కామ భక్తి, అదే శుద్ధ భక్తి. బ్రహ్మాది దేవతల ఎడలగల భక్తి సకామమైనది. అంటే బ్రహ్మ, ఇతర దేవతలు, శివుడు, దుర్గా వీళ్ళందరి పట్ల చేసేది ఏదైతే ఉందో అది సకామ భక్తి, అంటే కోరికలతోనే చేస్తారు. అయినను సకామ భక్తి అందును ఒక రకమైన నిష్కామ స్థితి ఉండును. కానీ సకామ భక్తిలో కూడా ఒక రకమైన నిష్కామ స్థితి ఉంటుంది, అంతేగాని కానీ నిష్కామ భక్తి ఉండదు. అక్కడ నిష్కామ స్థితి ఉంటుందని చెప్తున్నారు. దాన్ని గూర్చిన వివరణము ఈ సంహిత యందలి చివరి 5 శ్లోకంలో. కాబట్టి సకామ భక్తిలో ఉండే నిష్కామ స్థితి ఎలా ఉంటుంది అనేది దయచేసి ఇప్పుడు ఎవరు ప్రశ్నలు అడగొద్దు, ఎందుకంటే అది చివరి 5 శ్లోకాల్లో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే అది ఎలా ఉంటుంది అంటే అర్థం లేదు. కాబట్టి అది అప్పుడు తెలుసుకుంటాం మనం చివరి 5 శ్లోకాల్లో. స్వరూప సిద్ధికి పూర్వము ఇట్టి సేవయే బద్ధజీవులకు సులభమైన సాధనా విధానం. కాబట్టి మన యొక్క స్వరూప స్థితి భగవంతుడితో ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన సేవ చేయడం, ఆయన భక్తి చేయడం అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. 27 అధవేణు నినాదస్య త్రయీమూర్తిమయీ గతి స్ఫురంతి ప్రవివేశాసు ముఖాబ్జాని స్వయంభువః గాయత్రీ గాయతస్తస్మాదధిగత్య సరోజజః సంస్కృతశ్చాదిగురుణా ద్విజతామగమత్తతః. అధ అప్పుడు వేణు నినాదస్య వేణునాదం యొక్క త్రయీమూర్తిమయీ త్రివేదములకు మాత అయిన గతి మాధ్యమం ఏంటి? గాయత్రీ మంత్రం. స్ఫురంతి స్ఫురింపబడినదై ప్రవేశించను ఆసు శీఘ్రముగా ముఖ అబ్జాని ముఖ కమలములు స్వయంభువ బ్రహ్మ యొక్క గాయత్రిని గాయత గానము చేయుచున్న తస్మాత్ ఆతని అధిగత్య పొంది సరోజజ పద్మము నుండి ఉత్పన్నమైన సంస్కృత దీక్షితుడై చ మరియు ఆదిగురువు నుండి ద్విజత్వమును అగమత్ పొందెను. తదనంతరము శ్రీకృష్ణుని దివ్యవేణునాదము ద్వారా ప్రకటితమైన వేదమాత అయిన గాయత్రీ మంత్రము స్వయంభువు అయిన బ్రహ్మ యొక్క 8 కర్ణరంధ్రముల మాధ్యమముగా ఆయన ముఖ కమలములందు ప్రవేశించెను. శ్రీకృష్ణుని వేణుగానము ద్వారా ఉత్పన్నమైన గాయత్రీ మంత్రమును పొందిన పిదప పద్మజుడైన బ్రహ్మ ఆదిగురువు అయిన భగవాను నుంచే దీక్షితుడై ద్విజత్వమును పొందెను. కాబట్టి ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే వచ్చినటువంటి ఏది బ్రహ్మ ధ్యానం చేస్తున్నాడో అప్పుడు కృష్ణుడి యొక్క వేణువు నుంచి వచ్చిన శబ్దమే ఈ గాయత్రీ మంత్రం అని చెప్తున్నారు. అది ఎలాగా ఏమైంది ఆ శబ్దం? ఈయన యొక్క 8 కర్ణరంధ్రాలు ఎవరికి? బ్రహ్మకి. చతుర్ముఖుడు కాబట్టి 4 ముఖాలకి ఒక్కొక్క తలకి 2 చొప్పున 8 చెవులు ఉన్నాయి. ఆ చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఆయన ముఖ కమలంలో ప్రవేశించింది ఏమిటి? గాయత్రీ మంత్రం. ఆ విధంగా బ్రహ్మ కృష్ణుడి ద్వారా దీక్షను స్వీకరించాడు. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించడం అంటే ఇది గురువు అయ్యారు. ఎవరు? కృష్ణుడు. మనం కూడా మన పరంపరలో కృష్ణుడికి మొదటి శిష్యుడు ఎవరు? కృష్ణుడి నుండి బ్రహ్మ అని చెప్తున్నాం. కాబట్టి ఇదిగో ఇక్కడే మనకి దానికి ఆధారం ఏంటంటే ఈ విధంగా ఆయన దీక్షను స్వీకరించాడు. గాయత్రీ మంత్రాన్ని కృష్ణుడి ద్వారా పొందాడు. ఆదిగురువు అయిన భగవంతుడి ద్వారా దీక్షను స్వీకరించడం ద్వారా ఎప్పుడైతే దీక్షను స్వీకరిస్తాడో ద్విజుడు అంటే 2వ జన్మ ద్విజత్వం బ్రాహ్మణుడయ్యారు. ఎవరు బ్రాహ్మణుడయ్యింది? బ్రహ్మ. వ్యాఖ్యానం. శ్రీకృష్ణుని మురళీనాదము సచ్చిదానందమయము. శ్రీకృష్ణుడి యొక్క మురళీనాదం ఎటువంటిది అంటే దివ్యమైంది. మనకిక్కడ సాధారణంగా బయట ఎవరైనా వేణువు వాయిస్తేనే చాలా మధురంగా బాగా అనిపిస్తుంది మనకి వినడానికి మామూలుగానే. అలాంటిది కృష్ణుడి యొక్క మురళీనాదం ఇంకెలా ఉంటుంది? అందుకే అది దివ్యమైనది. కనుకనే వేదముల మూల సారమంతయును అందులో ఉంది. ఎందులో ఉంది? మురళీనాదంలో. గాయత్రి వైదికమైన ఒక ఛందస్సు. గాయత్రి ఒక ఛందస్సు. గాయత్రి మంత్రం ఏదో ఉంది అది ఒక ఛందస్సులో ఉంటుంది. అందులో ధ్యానము ప్రార్థన
సంక్షిప్తంగా ఉన్నాయి. ఆ గాయత్రి మంత్రాలు ఏమున్నాయి? ధ్యానం ఉంది మరియు ప్రార్థన కూడా ఉంది. గాయత్రి ఛందస్సులన్నిటిలోకి కామగాయత్రి ఉత్తమమైనది. అన్నిటిలో కూడా గాయత్రులు చాలా ఉన్నా అందులో కామగాయత్రి చాలా ఉన్నతమైనది అని అది మనం చూసాం కదా. కామగాయత్రి మంత్రం ఏంటో కూడా చూసాం. ఎందుకనగా అందులో ధ్యానము మరియు ప్రార్థన పూర్తిగా సంపూర్ణ చిద్విలాసమయము. ధ్యానం మరియు ప్రార్థన సంపూర్ణంగా దివ్యంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇతరమైన ఏ గాయత్రి అందును ఇట్టి ప్రభావం లేదు. మిగతా గాయత్రిలో ఇటువంటి ప్రభావం ఏదైతే సంపూర్ణంగా చిద్విలాసంతో ఉండదు. అష్టాదశాక్షర మంత్రము తరువాత ప్రాప్తించు కామగాయత్రి ఈ విధంగా ఉండును. క్లీం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నోనంగః ప్రచోదయాత్. ఇది ఈ కామగాయత్రి మంత్రమును ముందర కూడా చెప్పుకున్నాం. కామగాయత్రి అది వేరే చెప్పాం. క్లీం కృష్ణాయ అనేది ఇక్కడ వేరేది. ఈ కామగాయత్రి మంత్రమునందు శ్రీ గోపీజన వల్లభుని పరిపూర్ణ ధ్యానము పిదప ఆయన దివ్య లీలల అనుభూతి భగవత్ప్రేమ ప్రాప్తికి హేతువైన ప్రార్థన కూడా సూచింపబడినది. ఇందులో ఏమిటంటే ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క రూపము అన్ని దివ్యమైంది. ఆయన యొక్క అన్నీ కూడా ఈ యొక్క మంత్రం ద్వారా ప్రాప్తిస్తాయట. కృష్ణుడి యొక్క లీలల అనుభూతి చెందొచ్చు. ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన ప్రేమను కూడా అనుభూతి చెందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తునందు ఉత్కృష్ట రసాశ్రిత ప్రేమ ప్రాప్తి కొరకు దీనిని మించిన సాధన యత్నం మరొకటి లేదు. కాబట్టి ఉత్కృష్టం అత్యున్నతమైన రసాస్వాదన కోసం ఈ కామగాయత్రి మించింది ఏదీ లేదు. అయితే చాలామందికి సందేహం వస్తుంది, మరి మనకి కృష్ణ ప్రేమ కోసం హరినామం చేస్తున్నాం, కానీ ఇక్కడేమో మరి కామగాయత్రి చేస్తే అత్యున్నతమైనది వస్తుందంటున్నారు, కాబట్టి హరినామం చేయాల్సిన పని లేదా, ఇదే చెయ్యాలా, మరి మాకు బ్రాహ్మణ దీక్ష ఎవరు ఇవ్వరు కదా, మరి అందరికీ బ్రాహ్మణ దీక్ష ఇవ్వట్లేదు అని అనుకోవచ్చు. కానీ అలా సందేహం రావడం సహజమే. కానీ అందులో ఎటువంటి భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ఎవరైతే హరినామం హరే కృష్ణ మంత్రం జపిస్తున్నారో వాళ్ళకి కూడా ఇవన్నీ వస్తాయి. కాబట్టి హరినామం మహామంత్రం అన్నారు కనుక ఇక్కడ ఏదైతే కామగాయత్రి ద్వారా వస్తుందో అది ఖచ్చితంగా హరే కృష్ణ మంత్రం ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఆ సందేహం ఏం పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఉన్నతమైంది హరినామం అని కీర్తిస్తూ ఉన్నాం కదా. అటువంటిప్పుడు ఈ కామగాయత్రి లేకపోతే మనకి హరినామం పనిచేయదంటే హరినామం తక్కువ విలువైంది అన్నట్లే. కాబట్టి హరినామం చేస్తే అన్నీ వస్తాయి అనేది పూర్తిగా విశ్వసించాలి. అందులో ఎటువంటి సందేహం ఉండకూడదు. కనుక హరినామం ద్వారా కూడా ఇవన్నీ వస్తాయి. కానీ మనకు ఆ విశ్వాసంతో నామాపరాధాలు లేకుండా చేస్తే ఎప్పుడైతే హరినామం చేయడం ద్వారా మనకి వైరాగ్యం వస్తుందో సంసారిక విషయాల పట్ల, అప్పుడే కృష్ణ ప్రేమ. మనకి హరినామం చాలామంది చేస్తుంటారు కానీ సంసార విషయాల పట్ల వైరాగ్యం అనేది మనకు రావట్లేదు. కాబట్టి మనం హరినామం సరైన పద్ధతిలో చేయడం లేదు. దానికి తగ్గటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ హరినామం చేస్తే వస్తుంది. కానీ రావట్లేదంటే కారణం మనం అపరాధం చేయడమో, ఇంకా భౌతిక బంధాల్లో చిక్కుకొని వాటిని వదలకుండా ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి కలిగి ఉండడమో అందుకు కారణం. గాయత్రి మంత్రం కర్ణరంధ్రములందు ప్రవేశించినంతనే బ్రహ్మ ద్విజుడై గాయత్రిని జపించసాగాను. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మ ద్విజుడు బ్రాహ్మణత్వం ఎలా పొందాడు? గాయత్రి మంత్రం కృష్ణుడి యొక్క వేణువు ద్వారా వచ్చి ఆయన చెవుల్లో వినడం, ఆ శబ్దం వినడం ద్వారా అతను బ్రాహ్మణుడయ్యాడు. బ్రాహ్మణుడైన తర్వాత జపించడం మొదలుపెట్టాడు ఈ కామ గాయత్రి వీటన్నిటిని. కాబట్టి అదేవిధంగా మనం కూడా మరొకడు ఎవరైతే బాగా దాన్ని స్వీకరించి ఉంటారో ఆచార్యుల ద్వారా లేదా పరంపర ద్వారా వాడి నుండి వింటే మనం దాన్ని చేయడానికి అర్హులం అవుతాం. అంతేగాని మనకి ఇక్కడ తెలిసిందని జపించకూడదు. అది మనం ముందలే చెప్పుకున్నాం. జీవులు ఎవరైనా ఈ గాయత్రిని యథారూపమున పొందినప్పుడు, అందుకే పొందినప్పుడు అంటున్నారు, అతనికి ఆధ్యాత్మిక పునర్జన్మ లభించును. ఎవరైతే ఇది పొందుతారో అతనికి ఆధ్యాత్మిక పునర్జన్మ లభిస్తుంది. ఈ భౌతిక జగత్తున బద్ధజీవులకు వారి భౌతిక స్వభావం అనుసరించి ప్రాప్తించిన వంశాచార ద్విజత్వము ఆధ్యాత్మిక జగత్తునందరి ద్విజత్వముతో పోల్చినచో అత్యల్పమైనది. కాబట్టి భౌతిక సంసారంలో ఎవరైతే బ్రాహ్మణులు వంశాచారం ద్వారా వచ్చే బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక జగత్తుతో ఉండేటువంటి వాళ్లతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ విలువైనది. పెద్దగా విలువ లేదు. ఎందుకంటే ఇది భౌతిక సంసారంలో ఉండేది, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఇక్కడ బ్రహ్మ పొందినటువంటిది దివ్యమైనటువంటి శబ్దం, దివ్యమైనటువంటి కామ గాయత్రి, కృష్ణ ప్రేమనిచ్చేది. కానీ ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణులు చేస్తూ ఉంటారో ఈ గాయత్రి మంత్రాలు ఇవన్నీ కూడా ఈ సంసారం నుండి ముక్తిని మాత్రమే ఇస్తాయి, పాపుణ్యాల నుండి బయటపడేస్తాయి. కానీ
కృష్ణ ప్రేమ అవన్నీ ఇవ్వలేవు. అందుకని ఏమని చెప్తున్నారు, ఈ గాయత్రి కామగాయత్రి అత్యున్నతమైంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక విషయమున దీక్షితుడై తత్ఫలస్వరూపముగా ఆధ్యాత్మిక పునర్జన్మ లభించుట జీవుని చరమ లక్ష్యము. కాబట్టి ఆధ్యాత్మికంగా అంటే మన ఈ సంప్రదాయంలో ఒక దీక్షను పొంది ఆధ్యాత్మికంగా అంటే శరీరం పునర్జన్మ మళ్ళీ పొందుతుంది. ఆధ్యాత్మికంగా అంటే ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ మన యొక్క సహజ స్థితిలోకి ఆత్మస్థితిలోకి వెళ్ళి భగవంతుడితో ప్రేమ వినిమయంలో ఉండడం అనేది మన యొక్క చరమ లక్ష్యం. ఎందుకనగా దాని ద్వారా జీవునకు ఆధ్యాత్మిక జగత్తు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే అలా మళ్ళీ మన యొక్క సహజమైన స్థితిని పొందినప్పుడే మనం ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళగలం. లేదంటే మనం ఇక్కడే ఉంటాం కదా, అదే మన యొక్క నిజమైన జీవితం. కాబట్టి అదే మనకి నిజమైన జన్మ. కాకపోతే ఇక్కడ ఏదైతే పొందుతున్నామో ఇవన్నీ కూడా తుచ్చమైనవి, అల్పమైనవి. చివరికి బ్రాహ్మణుడిగా పుట్టినా కూడా ఇది అల్పమే, దానికి పెద్ద విలువేమీ లేదు. కానీ బ్రాహ్మణుడిగా పుట్టడం అనేది మంచి అదృష్టం. కారణం ఏంటంటే అక్కడ నుండి మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అది హరే కృష్ణ. ఇంతటితో ఆపేస్తున్నాను. ఇది 27వ శ్లోకం అయిపోయింది. ఎవరికైనా ఏమైనా సందేహాలు, ఎవరికేం ప్రశ్నలు లేవా? ఇక్కడ నిజానికి ఇప్పుడు చాలామంది ఎవరు వైశ్యులు, విశ్వబ్రాహ్మణులని, కంసాలి అని చాలామందికి పూర్వం నుంచి ఏది క్షత్రియులని వీళ్ళందరికీ కూడా ఏది యజ్ఞోపవేతం ఉంటుంది, గాయత్రి మంత్రం చేయాలి వాళ్ళు. కానీ ఎవరికైతే వంశపరంపరంగా వస్తుందో వాళ్ళు ఎవరు చేయట్లేదు ఇప్పుడు. కాబట్టి చాలామంది చేయట్లేదు. 100కి 99.99 ఎవరు లేదు. ఏదో కొంతమంది బ్రాహ్మణులు చేస్తున్నారేమో తప్ప మిగతా వాళ్ళు కేవలం ఆ తాడేసుకొని తిరుగుతున్నారు అంతే. అంటే మెడలో తాడేసుకొని భుజం మీద ఆ తాడేసుకొని తిరుగుతుంటారు అంతే. ఆ తాడేసుకొని తిరగడం తప్ప మరి ఉదయం సాయంత్రం కానీ లేదా అప్పుడప్పుడైనా కానీ లేదా నెలకు ఒకసారి వారానికి ఒకసారి కానీ, ఎందుకంటే వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. బ్రాహ్మణులు అయితే రోజు చేయాలి, అదే క్షత్రియులు అయితే ఉదయం, అలా కొన్ని లెక్క ఉంటుంది. ఏ లెక్క ప్రకారం కూడా వాళ్ళు చేయనప్పుడు అది ఉన్నా లేకపోయినా పెద్ద విషయం కాదు. కాబట్టి ఎవరైతే హరినామం దీక్ష తీసుకున్నారో వాళ్ళు హరినామం తప్పకుండా చేస్తే సరిపోతుంది. ఎలాగో ఆ తాడు ఎప్పటి నుంచో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, ఉంటే ఉండొచ్చు అంతే. కానీ వాళ్ళు మొదటి నుంచి దీక్షకు ముందలే నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే వాటిని కూడా పాటించడం తప్పేం కాదు. ఇంకెవరికేం ప్రశ్నలు లేవు కదా? సరే. శ్రీ బ్రహ్మ సంహితకి జై, శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ की जय.